ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సర్వనాశనములో నుంచి సర్వ సమృద్ధిలోకి నడిపించే దేవుడు మనకున్నాడు. ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 3వ వచనం చదువుకుని ముందుకెళ్దాం. నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైనటువంటి యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెరగొట్టెను వారిలో నుండి తాను మిమ్మను సమకూర్చి రప్పించును. ఇది చాలా బాగుంది మాట, సమకూర్చి రప్పించును. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవ సర్వోన్నత సర్వోన్నత ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్న నాతో మాతో మాట్లాడి బలపరచమని, ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన మీ పొందుకుని ఉన్నామో పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ యొక్క వర్తమానాన్ని ఎవరైతే శ్రద్ధాశక్తులతో వింటారో వారి జీవితంలో గొప్ప అద్భుతమైనటువంటి సమకూర్పును సంపాదించుకోగలుగుతారు. సమకూర్పునిచ్చేటువంటి వాడు దేవుడే. ఇక్కడ ఇది చాలా అద్భుతమైనటువంటి సంఘటన, చాలా జాగ్రత్తగా వినాలి. సర్వనాశనం అయిపోయామండి, అప్పుల్లో ఇరుక్కుపోయామండి, అనారోగ్యంలో పడిపోయామండి, ఉండటానికి ఇల్లు లేదండి, తినటానికి తిండి లేదండి, కట్టుకోవడానికి బట్ట లేదండి, మా జీవితం సర్వనాశనం అయిపోయింది, ఇంకా చావే చరణం అనేటువంటి వారు చాలామంది ఈ యొక్క వర్తమానాన్ని వింటూ ఉన్నారు. అందుకని దేవుడు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మీకు ఇవ్వాలని చెప్పి, మీ సమస్య నుంచి బయటికి రావడానికి ఒక చక్కటి మార్గాన్ని ఇవ్వాలని చెప్పి ఆశపడుతున్నారు. చాలా జాగ్రత్తగా విన్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి వర్తమానం. అసలు మన జీవితం సర్వనాశనం అయిపోవటం కారణం ఏంటి? ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, నీ దేవుడని యెహోవా చెరలోని మిమ్ములను తిరిగి రప్పించును. ఎప్పుడంటే కొంచెం పైకి వెళ్తే నీ దేవుడని యెహోవా మాట జాగ్రత్తగా వినాలి. ఈ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం నుంచి అన్ని కూడా దీవెనలు ఉంటాయి. 14 వచనాలు. అది దేవుడు మాట వింటే, వినకపోతే 15వ వచనం నుంచి అన్నీ కూడా శాపాలు వస్తాయి. ఈ రోజున మన పరిస్థితి ఇలాగైపోవడం కారణం ఏంటి? ఒక దైవ సేవకుడు అద్భుతంగా 3 కారణాలు చెప్పాడు అనమాట. ఏంటంటే మన జీవితం సర్వనాశనం అయిపోవడానికి కారణం ఏంటి అని చూసినట్లయితే, నెంబర్ 1 ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, అంటే జ్ఞానం లేకపోవడం అనమాట. నిజంగా ఈ రోజున జ్ఞానయుతంగా ఆలోచించారు చాలామంది. అమాయకంగా ఎవరు ఏది చెప్తే అది నమ్మేసేసి ఆలోచన అంతా కూడా వ్యర్థంగా చేసుకోవటం వల్ల చాలామంది జీవితాల్లో సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇది గమనించదగ్గ విషయం ప్రియులారా. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. అంటే జ్ఞానం లేకపోవడం అన్నమాట. ఏది ఎలా తీసుకోవాలి, ఏది ఎలా చేయాలి ఏంటో తెలియదు. ఇంకా ఎవరైతే చెప్తే అది నమ్మి మోసపోతారు. రెండో కారణం ఏంటంటే అమాయకత్వం, అజ్ఞానం అనమాట. అజ్ఞానం వచ్చింది. చాలామంది ఏం చేస్తారంటే అమాయకంగా ఏమీ విధమైనటువంటిది ఉండదు అనమాట, అజ్ఞానంతో. మరి ఈ యొక్క మొదటి కారణం ఏంటంటే జ్ఞానం లేకపోవటం. దానిని అజ్ఞానం అంటారు, అమాయకత్వం అంటారు. రెండోది ఏంటంటే సోమరితనం. ఇది చాలా భయంకరమైనటువంటిది అనమాట. సోమరితనం ఏంటంటే సాతానుగాడు వచ్చి వాడు దాడి చేసుకుంటే ఆ చేతులు కట్టు కూర్చుంటారు అనమాట. సరే, జరిగింది జరగదు, దేవుని చిత్తమే జరుగుతుంది. దేవుని చిత్తం వల్ల వచ్చేటువంటిదే ఈ సమస్య అంతా కూడా. దేవుడికి మరి చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఒక దొంగడు వచ్చి మీ బైకు, దొంగడు వచ్చి మీ ఇంట్లో దొంగతనం చేస్తుంటే, సరే ఇది దేవుని చిత్తం అని చెప్పి ఆ పాసివ్ యాటిట్యూడ్, అంటే సరే ఏది జరుగుతుంది అని చెప్పి సోమరితనంగా కూర్చుంటే మీ ఇల్లు అంతా కూడా దోచుకోబడుతుంది. దొంగతనం జరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే ఎదురు తిరగాలి, పోరాడాలి. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, సాతానుగాడు పని చేసుకుంటూ ఉంటుంటే చాలామంది ఖాళీగా చేతులు కట్టుకుని అలాగా కూర్చుంటుంటారు. దానివల్ల ఖచ్చితంగా నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది అనమాట. ఈ రోజున అయిపోవడం కారణం ఏంటంటే, ఈ రోజున అటువంటి సమస్యలు ఇరుక్కుపోవడం కారణం ఏంటంటే ఇదే. సర్వనాశనం అయిపోయిందంటే నువ్వు ఖాళీగా చేతులు కట్టు కూర్చున్నావు అంటే సోమరివు. కాబట్టి నీ సోమరితనం వల్లే ఈ రోజున నీ జీవితంలో మరి ఈ యొక్క నాశనం. ప్యాసివ్ యాటిట్యూడ్ అనమాట. నాట్ హ్యావింగ్ ఏ ఫైటింగ్ యాటిట్యూడ్, అంటే ఫైట్ చేసేటువంటి యాటిట్యూడ్ లేదు. దొంగ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? అపవాదిని గద్దించి అప్పుడు వాడు పారిపోతాడు అని ఉంటుంది. దేవునికి లోబడాలి, మంచిదే. దేవునికి లోబడిన తర్వాత చేయవలసింది ఏంటంటే అపవాదిని గద్దించాలి. ఇది లేకపోవడం వల్లే మీ జీవితంలో సర్వనాశనం ఏర్పడుతూ ఉంది. సర్వం కోల్పోతూ ఉన్నారు, ఈ నాశనాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకనంటే ఇదనమాట. కాబట్టి మనం ఏం చేయాలి? ఫైటింగ్ యాటిట్యూడ్ ఉండాలన్నమాట. కేవలం ఏదో పాసివ్గాను లేకపోతే సైలెంట్గాను. జాయిస్ మేరీ గారు ఒక మాట చెప్పారనమాట. ఏంటంటే శాంతి, సమాధానం, నెమ్మది అనేటువంటిది పాపం దగ్గర పనిచేయదంట. వింటున్నారు ప్రియులారా? మనం ఎప్పుడైతే ఈ పాపం దగ్గర లేకపోతే ఈ యొక్క పాపం విషయంలో మనం శాంతియుతంగా సమాధానంగా, పాపం విషయంలో నువ్వు సమాధానం పడ్డావంటే నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. చాలా జాగ్రత్త. కాబట్టి ఇక్కడ మూడోది ఏంటంటే అవిధేయత, కంచి దాటిపోవటం, దేవుని ప్రణాళికను దాటిపోవటం, అవిధేయత. కాబట్టి ఒకవేళ మీరు అటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఈ రోజున ఈ యొక్క 3 విషయాల నుంచి బయటకు వచ్చినట్లయితే మీ జీవితం వల్ల సర్వనాశనం నుంచి సర్వ సమృద్ధిలోనికి వెళ్తుంది.
ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక సంఘటన, అద్భుతమైనటువంటి సంఘటన మీ మధ్యకి తీసుకురావాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. లూకా సువార్త 8వ అధ్యాయం 22వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే, లూకా సువార్త 8వ అధ్యాయం 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు జాగ్రత్తగా వినాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఇక్కడ ఒక సంఘటన మనందరికీ తెలిసే, సండే స్కూల్ నుంచి మనం ధ్యానం చేస్తున్నటువంటిది. లూకా సువార్త 8వ అధ్యాయం 22వ వచనం. మరి ఒక నాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా, ఈ సంఘటన మనకందరికీ తెలుసు. ఇక్కడ యేసు ప్రభు వారే చెప్తున్నాడు, వాళ్ళతో చెప్పాడు. యేసు ప్రభు వారు చెప్పినట్టుగానే వాళ్ళు ఏం చేస్తున్నారు? 23వ వచనం చూద్దాం. పోదుమని చెప్పక 23. వారు ఆ దోణెను త్రోసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణె నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలోనికి ఉండిరి. ఇది చదివితే ఎంత ఈజీగా ఉంది మనకి. దేవుడు చెప్పిన ప్రయాణమే చేస్తున్నారు, దేవుడితో కలిసే ప్రయాణం చేస్తున్నారు. లేకపోతే దేవుడు వేరే బోటు, వీళ్ళు వేరే బోటు లేరు, దేవుడు లేనటువంటి బోటు కూడా కాదు. ఈరోజు చాలామందికి ఉపయోగపడేటువంటి వర్తమానం అన్నది. చాలామంది జీవితంలో సమస్యలు ఇరుక్కుపోయారు, చాలామంది జీవితంలో ఇబ్బందులు పడిపోయారు. ఎందుకని అని అంటే చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇక్కడ ఏమైనా అవిధేయత ఉన్నదా? లేకపోతే దేవునికి ఏమైనా వ్యతిరేకమైన పని ఏమైనా చేశారా? దేవుడి చిత్తంలోనే నడుస్తున్నారు, దేవుని చిత్తానుసారంగానే నడుస్తున్నారు, దేవుని ఇష్టానుసారంగా నడుస్తున్నారు, దేవుడు చెప్పిందే చేస్తున్నారు. కానీ శోధన వచ్చి పడింది. దేవుని చిత్తంలో జీవిస్తున్నా కూడా అపవాది దాడి చేస్తాడు. ఈ సత్యాన్ని గ్రహించాలి. దేవుని చిత్తానికి అనుకూలంగా జీవిస్తున్నా కూడా సమస్యలు మనం వెంటాడుతుంటుంటాయి. అపవాదిగాడు గద్దించు సింహం వల్ల ఎవరిని మింగుదానని చెప్పి ప్రతి క్షణం వెంటాడుతూనే ఉన్నాడు అంటాడు. ఈ సత్యాన్ని గమనించాలి. ఇక్కడ యేసయ్య హాయిగా నిద్రపోతున్నాడు అంటాడు. ఏం చేస్తున్నాడండి? యేసుక్రీస్తు ప్రభువారు హాయిగా నిద్రపోతున్నాడు అంట. ఎక్కడ భయంకరమైనటువంటి సమస్యలో, మరి ఆ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, ఎంత ఘోరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే, యేసుక్రీస్తు ప్రభువారు హాయిగా నిద్రపోతున్నాడు అంట. దాన్ని ఏమంటారు? డివైన్ స్లీప్ అంటారు అన్నమాట. వింటున్నారా? రాసి పెట్టుకోండి ఇవన్నీ కూడా. డివైన్ స్లీప్ అంటే ఏంటంటే, ఎంత గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. చాలా మంది నాకు ఫోన్ చేసి, బ్రదర్ నిద్ర పడతలేదండి, రేపు పొద్దున్నే 10 గంటలకు సమయం ఇచ్చారు, అప్పులు వాళ్ళు వస్తానని చెప్పి తీర్చకపోతే చాలా భయంకరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది, లేకపోతే ఈ టైం పెట్టారు, టార్గెట్ పెట్టి ఇట్లాగా చాలా మంది చెప్తుంటుంటారు. నిద్ర పడతలేదండి, జీవితం గందరగోళంగా ఉందండి, అసలే నిద్రే రావట్లేదండి, ఎంత కళ్ళు మూసుకున్నా కూడా కదా. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడంటే చూద్దాం. 23వ వచనం. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించారు. అంతలో గాలి వాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. కనుక ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణగి నిమ్మలమాయను. ఇక్కడ గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువారు లేపి దగ్గర లేవలేదు. ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఎంతగానో నిద్రపోయాడండి? చాలా నిద్రపోయాడు. కానీ ఆయన నిద్రని తుఫాన్ లేపలేకపోయింది, ఆయన నిద్రని ఏ సమస్య కూడా లేపలేకపోయింది. ఆయన నిద్రను లేపింది, నిద్రలో నుంచి లేపింది శిష్యులు మాత్రమే. ఇది చాలా అద్భుతమైన విషయం. కాబట్టి ఈ రోజున నీ నిద్రను ఆపుతుంది ఏంటది? సమస్య. నీ నిద్రని ఆటంకపరుస్తున్నటువంటి ఏంటిది? ఇబ్బందా, గాలివాన, ఫెను తుఫానా, సమస్య ఏదైనా నీ నిద్ర పట్టకుండా ఆటంకపరిచేటువంటిది ఏంటి? అప్పుల సమస్యల, అనారోగ్యమా, పేదరికం, ఒంటరితనం, ఏవేవి ఉంటాయి కదా. ఇవన్నీ నేను ఆపుతానంటే నీకు డివైన్ స్లీప్ లేదనమాట. చాలామంది ఈ వర్తమానం వింటూ కూడా ఈ సమయంలో కూడా హాయిగా నిద్రపోతారు. ఇంత అద్భుతమైన వర్తమానం వెల్లడవుతున్నప్పుడు కూడా, ఇంత అద్భుతమైన వాక్యం వింటున్నప్పుడు కూడా, అద్భుతమైనటువంటి పాటలు పాడుతున్నప్పుడు, అద్భుతమైన మ్యూజిక్, చాలా గందరగోళంతో ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఆ యొక్క స్థితిలో కూడా గమనించాలి, దేవుని ఆరాధన జరుగుతుంటుంది. పెద్ద పెద్ద మ్యూజిక్లతోటి అందరు గొంతులేసి పాటలు పాడుతున్న కొంతమంది నిద్రపోతుంటారు. లేకపోతే అద్భుతమైన వర్తమానం, ఆత్మాభిషేకంతో విత్తబడుతున్న వర్తమానం వింటూ కూడా హాయిగా నిద్రపోతారు. అది డివైన్ స్లీప్ కాదు, డెవిల్ స్లీప్ అనమాట. సైతాన్ గడి ఇచ్చే నిద్ర అది, సైతాన్ గడి తీసుకొచ్చే నిద్ర అది. కాబట్టి దేవుడిచ్చేటువంటి స్లీపు, నువ్వు సమస్యల్లో అయినా సరే, నువ్వు ఇబ్బందుల్లోనైనా సరే,
నీకు మరి ప్రళయం వచ్చి నీ మీద పడ్డా సరే ప్రశాంతంగా పడుకోవటం డివైన్ స్లీప్. ప్రళయం వచ్చి నీ మీద పడ్డా సరే ప్రశాంతంగా పడుకోవటం డివైన్ స్లీప్ ప్రాబ్లం, డివైన్ స్లీప్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు అంటే హాయిగా నిద్రపోతున్నాడంట, డివైన్ స్లీప్. ఇక్కడ గమనించాలి, దేవుడే కదా చెప్పింది. ఏమని చెప్పాడు? అద్దరికి వెళ్దామన్నారు. దేవుడు చెప్తే వాళ్ళు ఏం చేశారు? ప్రయాణం ప్రారంభించారు. అంటే ఈ ప్రయాణం దేవుని చిత్తమా కాదా? గమనించాలి. ఇక్కడ ఈ ప్రయాణం దేవుని చిత్తమా కాదా? దేవుని చిత్తమే. ఎలాగంటారు? అక్కడ ఆయన చెప్తున్నాడు కదా, అద్దరికి వెళ్దాము అని చెప్పేసి ఆయన శిష్యులతో కూడా ఆయన ఒక ధోని ఎక్కి సరస్సు అద్దరికి పోదాము అని చెప్పాడు. ఆయన ఆ దరికి నడని అని చెప్పాడు. అంటే దేవుడు చెప్పింది దేవుడి చిత్తంలో ఉన్నదే, దేవుడి చిత్తానుసారంగానే వెళ్తున్నారు. దేవుడు ఉన్నాడు, పైగా దేవుడితో కలిసే ప్రయాణం చేస్తున్నారు. ఇది చాలా అద్భుతమైన విషయం. కాబట్టి మన జీవితాల్లో కూడా ఈ రోజున చాలామంది జీవితాలు ఇలా ఉన్నాయి. దేవుడు చెప్పిన ప్రయాణమే చేస్తున్నారు, దేవుడి చిత్త ప్రకారమే నడుస్తున్నారు, దేవుడి చిత్తంలోనే జీవిస్తారు. ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చేస్తారు, సాయంత్రం ప్రేయర్ చేస్తారు, కుటుంబం అంతా ప్రేయర్ చేస్తారు, అందరూ కలిసే ఉంటారు, మంచిగానే ఉంటుంది. చర్చికి వెళ్తారు, దశమ భాగాలు తీస్తారు, దేవుడి పట్ల ఆసక్తి ఉంటారు. అయినా కూడా శ్రమలు, అయినా కూడా శోధనలు, ఇలాగే ఉంది కదా సిచ్యువేషన్, గందరగోళం. అయితే ఇక్కడ గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, వాళ్ళ చిత్త ప్రకారంగానే, దేవుని చిత్త ప్రకారంగానే వెళ్తున్నారు, దేవుడు చెప్పిన చోటికే వెళ్తున్నారు, దేవుడు చెప్పినప్పుడే ప్రారంభించారు, దేవుడు చెప్పిన విధంగానే వెళ్తూ ఉన్నారు. పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఖచ్చితమైన ప్రణాళికలో ఉన్నారు వాళ్ళు. ఆ ప్రణాళికలో ప్రారంభించారు, మధ్యలోకి వెళ్ళారు, ఆ ప్రణాళిక మధ్యలో ఉన్నారు. ఇక్కడ ఏమైనా అవిధేయత ఏమైనా ఉన్నదా? అజ్ఞానం ఏమైనా ఉన్నదా? అవిశ్వాసం ఏమైనా ఉన్నదా? మూర్ఖత్వం ఏమైనా ఉన్నదా? చెప్పాలి. లేదు, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నారు, దేవుని మాటకి విధేయత చూపుతున్నారు. వీళ్ళంతా కూడా దేవునికి లోబడ్డారు, యేసయ్యతోనే ఉన్నారు, వేరే వేరే బోట్లు కాదు, సేమ్ బోట్లోనే వెళ్తూ ఉన్నారు. కానీ గాలివాన వచ్చి ఆ ఓడని నింపేసింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అపాయకరమైన పరిస్థితులు ఉన్నారు. ఎంత అపాయకరమైన పరిస్థితులు అంటే ఇంకా చనిపోయటానికి సిద్ధంగా ఉన్నారు. ఆ భయంకరమైనటువంటి తుఫాను వల్లనే అల్లకల్లోలు చేస్తుంది, మామూలుగా కాదు. ఇంకా చావుకి అంచునున్నారన్నమాట. చివరికి ఇంకా అయిపోయారు, మరణం అయిపోయారు అనుకోవచ్చు. ఇంకా అంత దగ్గరలో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరు చెప్తే ప్రయాణం చేశారు? దేవుడి చిత్తంలో ఉన్న ప్రయాణమే, దేవుని చిత్తానుసారంగా ఉన్న ప్రయాణమే, దేవుని నామాన్ని మహింపరిచే ప్రయాణమే, దేవుని పని మీద వెళ్తున్న ప్రయాణమే. వాళ్ళ సొంతల పని మీద కూడా కాదు, వాళ్ళకి ఏదో అవసరం నుండి కూడా కాదు. ఎవరు అవసరం నిమిత్తం వెళ్తున్నారు? వాళ్ళకి ఏం పని లేదు. దేవుడు రామన్నాడు కాబట్టి వెళ్తున్నారు, దేవుని చిత్తానుసారంగా వెళ్తున్నారు, దేవుని ఇష్టానుసారంగా వెళ్తున్నారు, దేవుని కొరకు వెళ్తున్నారు. ఇన్ని తెలిసినటువంటి వీరు జీవితంలో గొప్ప కార్యం జరగాలి కదా. శ్రమలు వచ్చి పడ్డాయి. ఈరోజున పరిచర్య దేవుడు చెప్పినట్టుగానే చేస్తూ ఉండొచ్చు, దేవుని చిత్తంలో ఉన్న పరిచర్య మనం చేస్తూ ఉండొచ్చు, దేవునికి ఇష్టమైన పరిచర్య మనం చేస్తుండొచ్చు, దేవుని మహిమకరమైన పరిచర్య మనం చేస్తుండొచ్చు. ఈరోజున అనేక మంది యొక్క వాక్యాన్ని వింటున్నారు, సమూహాలుగా కూర్చున్నారు, ఒక చోట చక్కగా గుంపులుగా కూర్చుని వింటూ ఉన్నారు కదా. బ్రదర్, మీరు చెప్పేదంతా కరెక్టే, నిజమేనయ్యా, మేము ఇటువంటి పరిస్థితి గుండానే వెళ్తున్నాం, దశమగాలు తీస్తాం, ప్రార్థన చేస్తాం, చర్చిలకు వెళ్తాం, అన్నీ బాగానే ఉన్నాయి, ఎవరికి అన్యాయం చేయం, బూతులు తిట్టం, మోసం చేయం. కానీ మా జీవితం ఈ తుఫాన్ లాగానే ఉన్నది. మా జీవితంలో భయంకరమైన తుఫాన్లు వచ్చాయి, గందరగోళంలో ఉన్నాం, మేము దిక్కుతోచని స్థితిలో ఉన్నాం, ఎటు వెళ్ళని స్థితిలో ఉన్నాం, ఇరుక్కుపోయాం కదా. అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట చాలా జాగ్రత్తగా ఉన్నాను. యేసుతోనే ఉన్నామయ్యా, యేసుని విడిచిపెట్టలేదు మేము. దేవునికి స్తోత్రం, చాలా బాగున్నది కదండి. కానీ యేసుతోటే ఉన్నాం, దేవుని విడిచిపెట్టలేదు. కానీ అపాయకరమైన పరిస్థితిలో ఉన్నాము, ప్రాణం పోయేటువంటి పరిస్థితిలో ఉన్నాము. ఇక్కడ యేసు ఏం చేస్తున్నాడంటే నిద్రపోతున్నాడు. సైతాను గాడికి సమయం దొరికింది. యేసయ్య నిద్రపోతున్నాడు, మధ్యలో ఉంది ప్రయాణం, మంచి సమయం దొరికారు. ఇదే సమయం వాళ్ళని నాశనం చేయడానికి, ఇదే సమయం వాళ్ళని సర్వనాశనం చేయడానికి. యేసుక్రీస్తు ప్రభు నిద్రపోతున్నాడు కాబట్టి ఇదే సమయం ఆయన మీద దాడి చేయడానికి. అది సైతాను గాడు ఏం చేస్తున్నాడు? ఇప్పటి నుంచేనా? యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా హేరోదులో దూరాడు సైతాను గాడు, చంపేయాలని చెప్పి ప్లాన్ చేశాడు. పిల్లలందరినీ చంపేస్తుంటే అప్పుడు ఏం చేశాడు? దేవుడి దూత వచ్చి తప్పించాడా లేదా? యేసేపు ఇదిగో హేరోదు చిన్న బిడ్డలంతా నాశనం చేస్తుంది కాబట్టి నువ్వు ఇక్కడ ఉండదు, అక్కడికి వెళ్ళిపో అంటే యేసేపు దేవుడి దూత ఏమని చెప్పాలి? నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడేమని, ఈయన లోకరక్షకుడు, ఈయన ఎవరేం చేస్తారు, ఈయనకి ఎవరు ఏం చేయలేరు,
ఈయన లోకాన్ని రక్షించే రక్షకుడు, ఈయన దేవుడు, సర్వోన్నతుని దేవుని కుమారుడు ఈయన అని చెప్పి ఎదురు చెప్పాలి కదా. గమనించాలి. జ్ఞానం అంటే ఏంటంటే దేవుని మాటకు లోబడతాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, దూత వచ్చి యేసేపుతో వెళ్ళిపో అని చెప్పాడు. ఏం కాదులే అని చెప్పి ఆ యేసేపు మొండికేయలేదు. ప్రియులు గమనించాలి. ఏ హేరోదు వచ్చినా, ఎంతమంది హేరోదులు వచ్చినా కూడా నా బిడ్డను, ఈ చిన్న బిడ్డను పసికందుని ఏమి చేయలేరు. ఎందుకంటే ఈయన దేవుని చిత్తంలో ఉన్నాడు. ఈయన దైవికమైన బిడ్డ పరిశుద్ధాత్మ వల్ల జన్మించాడు. మరి ఏమో తెలుసా? ఏ హేరోదు కాదు కదా, ఎవరు వచ్చినా కూడా నా బిడ్డను తాకలేరు, ముట్టలేరు అని అక్కడే ఉండాలి కదా. గమనించాలి ప్రియులారా. అని అనలేదు ఆయన. ఏం చేశాడు? దేవుడు దూత చెప్పింది చెప్పినట్టుగా వెంటనే మూటా ముళ్ళు అంటే బట్టలన్నీ సర్దుకొని పరుగు. అది ఏమంటారా? దాక్కోవటం అంటారా? అదేమంటారు? భయపడతాం అంటారా? అదేమంటారు? పిరికితనం అంటారా? నో, దట్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. అదే ఏంటంటే దైవికమైనటువంటి జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానం అన్నమాట. కాబట్టి ఈ రోజున చాలామంది ఏం చేసి పోరాటం చేయాలి, ఎదురు నిలబడాలి, ఎక్కడ ఎదురు తిరగాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ చాలా విషయాల్లో దైవికమైన జ్ఞానం కలిగి ఉండాలి. యేసుప్రభు గారు ఇక్కడ దైవికమైన జ్ఞానం కలిగి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని తీసుకుని ఏం చేశాడు? మరియమ్మ గారిని తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా లేదా? మరి దాన్ని ఏమంటారు? బలహీనత, భయమా, పిరికితనమా? కాదు, అది దేవుని యొక్క జ్ఞానం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక సందర్భాన్ని మీకు చూపిస్తాను, మీకు అర్థమవటం కోసం. యోహాను సువార్తలోనే ఉంటుంది ఆ యొక్క సందర్భం. మీరు చూస్తే చాలా అద్భుతమైనటువంటి సందర్భం. యోహాను సువార్త 10వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యోహాను సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 39వ వచనం నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా ఉన్నాను. వారు మరలా ఆయనను పట్టుకొన చూసిరి గాని ఆయన వారి చేతి నుంచి తప్పించుకొని పోయిను. ఎవరు? యేసుప్రభు వారు. యేసుక్రీస్తు ప్రభు తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఎందుకని? నేను దేవుని కుమారుని, నన్ను ఎవడేం చేయలేడు, నన్ను ముట్టలేడు, నన్ను తాకలేడు అదేమన్నా యేసుప్రభు ఇలాగ అనొచ్చు కదా. యేసుప్రభు ధైర్యం నిలబడొచ్చు కదా. ఆయన సమయం ఇంకా రాలేదు, ఆయన చేయవలసింది ఇంకా ఉన్నది. కాబట్టి ఆయన నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడంట. కొన్నిసార్లు తప్పించుకోవడం దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం, దైవికమైనటువంటి జ్ఞానం. కాబట్టి ఈరోజు మీరు ఏ సమస్యలు ఇరికిపోయారో, బ్రదర్ వాళ్ళు కాదనలేకపోయి నేను వాళ్ళకి ఒక హామీ ఉన్నాను, నేను సంతకం పెట్టాను, నా జీవితం సర్వనాశనం అయిపోయింది, అసలు నాకు అప్పులే లేవు, ఎవరికో అప్పు తీసుకుంటే నేను జస్ట్ సహాయం చేశాను, చిన్న సాయం చేశాను, ఆ సమస్య వచ్చి నా మీద పడ్డది. నాకు వచ్చేటువంటి ఫోన్ కాల్స్ అన్నీ ఈ రోజునవే. నా జీవితం సర్వనాశనం అయిపోయింది, నా కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది, భార్య భర్తల మధ్య చాలా భయంకరమైనటువంటి ఈ యొక్క సమస్యలు వచ్చినాయి. ఎందుకంటే ఎవరికో అప్పు కావాలంటే నేను మధ్యవర్తిగా ఉన్నాను అంతే. నేను కూడా రూపాయి తీసుకోలేదు, మధ్యవర్తిగా ఉన్నాను. నిజంగా జ్ఞానయుతమైనటువంటి వారు ఏం చేస్తారో తెలుసా? జీవితం బాగుండాలంటే ఖచ్చితంగా అప్పు ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు, అప్పు తీసుకునేటువంటి వారి హామీ ఉండకూడదు. ఈ 3 సూత్రాలు పాటించినట్లయితే మీ జీవితం సంతోషంగా సమాధానంగా ఉంటారు. నెంబర్ 1 అప్పు తీసుకోకూడదు, నెంబర్ 2 అప్పు ఇవ్వకూడదు, నెంబర్ 3 అప్పు ఇచ్చుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అప్పు తీసుకునేటువంటి వ్యక్తి పక్షాన్ని నువ్వు వెళ్ళి సైన్ చేయటం కానీ హామీ ఉండటం కానీ చేయకూడదు. ఇది బైబిల్ ప్రకారం చెప్తుందన్నమాట. బ్రదర్ మరి బైబిల్ వాక్యం ఏం సెలవుస్తుందంటే అప్పు ఇచ్చువానుగా ఉంటామని ఉన్నది కదా. అప్పు ఇవ్వటం అంటే దేవుని భాషలు ఏంటి తెలుసా? వాడు నిన్ను ఒక 10,000 అడిగాడు అనుకోండి, నీ దగ్గర 1000 రూపాయలు 500 ఇచ్చేసేయి, విడిచిపెట్టేసేయి, దాని గురించి ఆశించొద్దు. తిరిగి ఆశించే విధంగా కాదు ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి. అప్పు ఇచ్చేవానుగా, ఇచ్చే వ్యక్తిగా ఉంటామంటే తిరిగి తీసుకుంటామని కాదు అర్థం. అక్కడ ఇచ్చేసి విడిచిపెట్టేసేయి, మర్చిపోయి కదా అని. అది దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు దీవెనకరంగా ఉంటావని. ఏ వృక్షాలైనా సరే తమ ఫలాన్ని ఇచ్చి మళ్ళీ ఆశింతాయి ఏవో ఆశించు, అవి మంచిగా ఫలించి మనకి ఇచ్చేస్తే వదిలేస్తాయి అంతే. హల్లెలూయా. కాబట్టి ఉపకారం నువ్వు చేస్తే మర్చిపోవాలి, మళ్ళీ తిరిగి వాళ్ళు మనకు చేస్తారు అనేటువంటి ఉద్దేశం లేకుండా. కాబట్టి అప్పు ఇవ్వటం అంటే నువ్వు ధారాళంగా ఇవ్వటం అన్నట్టు ఇచ్చేసేసి విడిచిపెట్టేసేసి అంటే ఆ స్థితిలో దేవుడు నేను ఇస్తాడు, మళ్ళీ వాళ్ళు ఇస్తారు మనకు అనేటువంటి ఉద్దేశం లేనటువంటి స్థితిలో నువ్వు ఉండాలన్నమాట. అంతటి ఉన్నతమైన స్థితిలోకి ఒక దానం అనుకోవాలి, ఒక ధర్మం అనుకోవాలన్నమాట. అప్పు ఇవ్వటం అంటే వాళ్ళకి ఇవ్వటం తిరిగి ఇచ్చుకునేటువంటి రీతిలో కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యం. మీరు గ్రహించినప్పుడు ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటారు అన్నమాట, దినదినము వర్ధిల్లుతూ ఉంటుంటారు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, యేసుక్రీస్తు ప్రభువు తప్పించుకుని వెళ్ళిపోయాడంట. చూసారా, తప్పు చేశాడు ఆయన? తప్పు చేయలేదు. మనుషులు అటువంటి వారు కాబట్టి ఆ సమస్యలో ఇరుక్కోవటం దేవుడి యొక్క ఉద్దేశం కాదు. కాబట్టి ఆయన ఏం చేశారంటే తప్పించుకుని వెళ్ళిపోయాడు. యోహాను సువార్తలోనే 5వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే, యోహాను సువార్త 5వ అధ్యాయం 13వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, ఆయన ఎవడో స్వస్థత పొందిన వానికే తెలియలేదు, ఆ చోటను గుంపు కూడి ఉండెను కనుక యేసు తప్పించుకొని పోయాను. ఈ విషయాలు నేను ఎందుకు చెప్తానంటే పిల్లరా, ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. తప్పించుకుని పోయాడంట, యేసుక్రీస్తు ప్రభువే తప్పించుకుని పోయాడంట. కాబట్టి కొన్ని విషయాల్లో తప్పించుకుని పోవాలి. తప్పలేదు బ్రదరు అంటుంటారు, జాగ్రత్త. ఆ రోజు నువ్వు తప్పించుకుంటే జీవితం అంతా సంతోషం ఉండగలుగుతావు. ఆ రోజు నాకు ఒక మాట నువ్వు నో చెప్తే ఆ రోజు నేను తిడతారల్లో, లేకపోతే ఏదో అంటారు, అయిపోయింది అక్కడితోటి. కానీ నువ్వు ఆ రోజున వాళ్ళ చేత మంచి అనిపించుకోవాలని చెప్పి ఇరుక్కుపోయి జీవితాంతం బాధపడుతూ, జీవితాంతం మానసిక క్షోభను అనుభవిస్తూ ఈ రోజు నీ జీవితాలు సర్వనాశనం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని చిత్తంలో ఉన్నాము అనంటే సమస్యలు రావు అని కాదు. దేవుని చిత్తంలో ఉన్నామంటే జీవితంలో ఏ ఇబ్బందులు రావు అని కాదు. దేవుని చిత్తంలో మనం ఉన్నాము అంటే మన జీవితానికి ఏ సమస్య రాదు అని కాదు, ఖచ్చితంగా వస్తాయి. 97 కీర్తనలో 15 వచనం దేవుడు చెప్తాడు కదా, శ్రమలలో నేను నీకు తోడుగా ఉంటాను, విడిపిస్తాను, గొప్ప చేస్తాను. యోహాను సువార్త 16:33లో దేవుడు అంటాడు తెలుసా, ఈ లోకంలో మీకు శ్రమ సంభవించిన ఆయన ధైర్యం తెచ్చుకోండి, ఈ లోకాన్ని నేను జయించాను, మీరు కూడా జయిస్తారు. యు ఆర్ మోర్ దెన్ ఎ కాంకరర్, మీరు అత్యధిక విజయం పొందిన వారుగా ఉండాలి, మీరు జయించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్, నేను టంగ్స్లో ప్రేయర్ చేస్తాను, నేను ఆత్మచేత నింపబడ్డాను, నేను పరిశుద్ధాత్మ అనుభవాలతో ఉన్నాను, నేను దేవుడు నాకు దర్శనాలు చూపించాడు, ఇంత ఉంది అంత ఉంది అన్నీ ఉన్నా కానీ నా జీవితం గందరగోళంగా ఉంది, నా జీవితంలో సమస్యలు ఉన్నాయి. ఖచ్చితంగా వస్తాయి ప్రియులారా. సతనుడు ప్రతి క్షణం దాడి చేస్తూనే ఉంటాడు. ఎంత గొప్ప భక్తులైనా సరే యేసుక్రీస్తు ప్రభువారే నిద్రపోయే సమయం చూసి ఎలాగైనా నాశనం చేశారని చెప్పి వచ్చాడు లేదాడు. ఆ తుఫాను యేసు ప్రభువారికి మరి యేసు ప్రభువారి తండ్రి రప్పించిందా? కాదు. ఆ చిత్తం దేవుడు ఆ యొక్క తుఫాను దేవుడు రప్పించిందా? కాదు. గమనించాలి, దేవుడి చిత్తంలో ప్రయాణం చేస్తున్నారు, దేవుడి చిత్తానుసారంగా ప్రయాణం చేస్తున్నారు, దేవుడు చెప్పిందే చేశారు, దేవుడు చెప్పినట్టుగానే ప్రయాణం చేస్తున్నారు, దేవుని చిత్తానికి అనుకూలంగానే అంతా సవ్యంగానే ఉంది. అవిధేయత లేదు, అసమర్థత లేదు, మూర్ఖత్వం లేదు, ఏదీ లేదు. కానీ భయంకరమైన సమస్య, ప్రాణం పోయేటువంటి స్థితికి వెళ్ళిపోయింది. ఇంకా సమస్య ఏం తప్పు చేశారని, వాళ్ళ ఏ లోపం ఉన్నదని గమనించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలామంది జీవితంలో ఇటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తూ ఉన్నారు. బ్రదర్, ఏంటి పరిస్థితి మాకు అర్థం కావట్లేదు, గందరగోళంగా ఉంది. కానీ ఇటువంటి పరిస్థితులు కూడా ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు. ఏంటో తెలుసా, ఇటువంటి సమయంలో కూడా దేవుడు నీ దగ్గర నుంచి ఒకటి ఆశిస్తూ ఉన్నాడు. ఇటువంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నారా? అయితే దేవుడు మీ నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, మీ నుంచి దేవుడు ఒకటి ఆశిస్తూ ఉన్నాడు, మీ నుంచి దేవుడికి ఒకటి కావాలని చూస్తూ ఉన్నాడు. ఏంటి బ్రదర్ అది అని చూసినట్లయితే, సమస్య వచ్చిందని చెప్పి దేవుడికి మొరపెడితే దేవుడు విడిచిపెట్టేస్తాడా? వాళ్ళు ఇక్కడ వీళ్ళు గమనించాలి. సైతాన్ గాడు వాడు మనం డైరెక్ట్గా దాడి చేయాలని చూస్తాడు, మానసికంగా దాడి చేయాలని చూస్తాడు, మన మనసును కృంగదీయాలని చూస్తాడు. అప్పటికి నువ్వు కాలేదంటే మనుషుల్లో ప్రవేశిస్తాడు. ఇక్కడ ఏ రోజులో ప్రవేశించేసి ప్రభువుని నాశనం చేయాలని చూస్తున్నాడు. ఇక్కడ తుఫాన్లో, గాలిలో ఇట్లా వాడుకుని ఏం చేస్తున్నాడు, ప్రకృతిని వాడుకుని మీదకి వస్తూ ఉన్నాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ఇక్కడ లూకా సువార్త 8వ అధ్యాయంలో మరి ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు చాలా అద్భుతంగా రాయించాడు పరిశుద్ధాత్మ ద్వారా. 8వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే, వారు వెళ్ళిచుండగా ఆయన నిద్రించను, గాలివాన ఆ సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండి కనుక ఆయన ఎద్దుకు వచ్చి వారు, ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నాము. ఏంటంటే ఇంకా నాశనం అయిపోతున్నాం, చచ్చిపోతున్నాము కదా. చాలామంది ప్రార్థన ఇలా ఉంటుంది, మేము నశించిపోతున్నాము, మా జీవితం సర్వనాశనం అయిపోతుంది, దేవా ఏంటి మా పరిస్థితి ఏంటి కదా. ఇంకొక చోట అయితే అలా ఏమైనా ప్రార్థన చేస్తున్నారంటే, మత్తయి సువార్త 4:38 చదివినట్లయితే, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఎటువంటి ప్రశ్న. ఈరోజు చాలామంది ప్రార్థన ఇదే,
అసలు దేవుడు ఏంటి చూడట్లేదేంటి అసలని? దేవుడికి ఏమీ అనిపించట్లేదా మేము ఇంత బాధల్లో ఉంటేని? యేసు ప్రభువుని అడిగారు శిష్యులు ఆల్రెడీ. చూద్దాం మత్తయి సువార్త 4వ అధ్యాయం. మరి మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం చూద్దాం. మనం 38వ వచనం చదివినట్లయితే అక్కడ అద్భుతమైనటువంటి విషయాల్ని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. చదువుదామా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 38వ వచనంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనకు అక్కడ ప్రభువారు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటి అని మనం చూసినట్లయితే అక్కడ బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఏంటంటే మేము నశించిపోతున్నాం. చాలామంది ప్రార్థన ఇదే, చాలామంది పలికేటువంటి పలుకులు ఇవే. ఏంటంటే వీళ్ళు గమనించాలి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటంటే అక్కడ ఏమనున్నది? చింత లేదా? ఎవరికి చింత లేదు? దేవుడు చెప్తున్నాడు, ఉన్నదిరా బాబు నాకు చింత ఉన్నది. ఏమిటంటే నీ చింత యావత్తు నా మీద వేసే, నీ చింతే నా చింత, నాకు చింత ఎందుకు ఉంటుంది? కాబట్టి నీ చింత నాకు ఇచ్చేసేయి అంటున్నాడు. ఇక్కడ బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? నీకు చింత లేదా? అసలు యేసుప్రభువు వచ్చింది ఎవరికి తెలుసా? నశించిపోతున్నటువంటి, నశించిన దాన్ని వెతక రక్షించడానికే అని చెప్పి దేవుడు చెప్తుంటే ఏమంటున్నారు? బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? అప్పుడు దేవుడు చెప్తాడు, నశించిన దాన్ని వెతక రక్షించడానికే నేను వచ్చాను. మీరు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే నేను రక్షిస్తాను అని చెప్పి ఏం చేశారంటే యేసుప్రభువు ఇక్కడ లూకా సువార్త 8వ అధ్యాయం 23-24 వచనం. గనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభు మేము నశించిపోతున్నాం అని చెప్పి ఆయన లేపరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దెంపుగానే అవి అనగా నిమ్మను ఆయన. నువ్వు సమస్యలో ఉన్నప్పుడు దేవుడి నీ దగ్గరకు వస్తే నిన్ను ఆయన గద్దించడం, నీ సమస్యను గద్దింతాడు. నువ్వు సమస్యలో ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే నిన్ను గద్దించడు దేవుడు, నీ సమస్య నుంచి నేను విడిపిస్తాడు. ఇక్కడ ఒకటి మీరు గమనించాలి ప్రియులారా, ఒక వ్యక్తి దొంగ కానీ దొంగతనం చేస్తూనో లేకపోతే ఏదైనా దొరికాడు అనుకోండి, ఆ వ్యక్తిని దొంగను పట్టుకునేటువంటి సమయంలో పోలీసులు ఏం చేస్తారు? కొన్నిసార్లు కాల్పులు చేస్తారు. కాళ్ళ మీద కాల్చాలి వాళ్ళు, ఆ కాలుకి గాయం అవుతుంది. ఖచ్చితంగా ఆ గాయంతో దొరికినట్టు దొంగను ఏం చేస్తారు తెలుసా? వెంటనే శిక్ష విధించరు, హాస్పిటల్కి తీసుకెళ్తారు, చక్కగా ట్రీట్మెంట్ చేయిస్తారు ఫ్రీగానే. ఆ దొంగ సంపూర్ణంగా ఆరోగ్యవంతుడయ్యేంత వరకు, ఆ రోగము పోయేంత వరకు, ఆ దొంగలో సమస్య లేనంత వరకు కూడా, సంపూర్ణ స్వస్థత వచ్చేంత వరకు కూడా ట్రీట్మెంట్ చేయించి అప్పుడు శిక్ష విధింతారు. ఈ రూల్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారు? ఇక్కడే ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు దగ్గర శిష్యులు వచ్చి, ప్రభు నశించిపోతాను, సర్వనాశనం అయిపోతాను, మమ్మల్ని ముంచేస్తుంది, తుఫాను చంపేస్తుంది అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? వీళ్ళని ఏమనలేదు. వీళ్ళకు ఉన్నటువంటి ఆ సమస్యను పరిష్కరించాడు. ఆ యొక్క గాలిని గద్దించాడు, నిమ్మలించు అన్నాడు. గాలి నిమ్మలం అయిపోయింది, సమస్య సాల్వ్ అయిపోయింది, అంత అయిపోయింది. ఇక్కడ దొంగకి ట్రీట్మెంట్ చేయించారు, దొంగ బాగైపోయాడు, నార్మల్ అయిపోయాడు, సముద్రం నిమ్మలం అయిపోయింది, పడవ ప్రయాణం మంచిగా ఉంది. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ చూద్దాం. చాలా అద్భుతమైనటువంటి మాట దేవుడు పలుకుతూ ఉన్నాడు అన్నమాట. నీటి పొంగును గద్దెంపుగా రవి అణిగి నిమ్మలం ఆయన. అప్పుడు ఆయన రెడ్ లెటర్లో ఉంటుంది. ఇది మీరు బైబిల్లో చూసినట్లయితే, మీ విశ్వాసం ఎక్కడా? చూసారా? సెటిల్ చేయవలసినంత సెటిల్ చేశారు, బాగు చేయవలసినంత బాగు చేశాడు, ఎవరికి మరి వాళ్ళకి వచ్చిన సమస్యనంతా కూడా సాల్వ్ చేశాడు. కానీ దేవుడు అడుగుతున్నటువంటి మాట ఏంటి తెలుసా? నీ విశ్వాసం ఎక్కడ? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? కాబట్టి నువ్వు ఎటువంటి బంధకాల్లో ఉన్నా సరే, ఎటువంటి సమస్యలో ఉన్నా, నీ నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి ఉన్నది, అదే విశ్వాసం. దేవుడు నువ్వు సమస్యల్లో ఉన్నావని చెప్పేసి నీ విశ్వాసాన్ని అడగడనుకోవద్దు. నువ్వు ఎటువంటి బంధకాల్లో ఉన్నా సరే, ఎటువంటి సమస్యలు ఉన్నాయి, నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒక్కటే దేవుడు, విశ్వాసం. విశ్వాసం గల వారికి కొద్దివే ఉండదంటే, విశ్వాస గలవాడు కలవరపడ్డంట. ఎందుకని మీ విశ్వాసం ఎక్కడని అడిగాడంటే, విశ్వాసం కలిగిన వాడు కలవరపడ్డంటే. వీళ్ళకి విశ్వాసం లేదు కాబట్టి కలవరపడుతున్నారు. మీకు సమస్య ఉందా? సమస్య గురించి మాట్లాడతలేదు దేవుడు అక్కడ. ఈ తుఫాన్ ఎంత భయంకరమైందని మాట్లాడతలేదు దేవుడు అక్కడ. ఈ సముద్రం ఎంత గొప్పదని దేవుడు మాట్లాడతలేదు. అయ్యో ఇటువంటి తుఫాన్ వచ్చిందేంటి, ఇంత తుఫాన్ వచ్చిందేంటండి మాట్లాడతలేదు దేవుడు. పో అని గద్దించాడు,
అయిపోయింది. ఎలాగొచ్చింది తుఫాను, ఎందుకు వచ్చింది తుఫాను, ఏమిటి తుఫాను, ఇట్లా మాట్లాడతలేదు దేవుడు అసలే. చాలామంది సమస్యను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా సమయం పెడతారు. అసలు మాకు ఎన్ని అప్పులు ఉన్నాయో తెలుసండి, అసలు మా జీవితం ఏంటో తెలుసండి, మా సమస్య ఏంటో తెలిసి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొంతమంది అనారోగ్య పరిస్థితి, నేనేమి డాక్టర్ని కాదు, నాకు అర్థం కాదు. లేకపోతే మీ మానసిక పరిస్థితి, నేనేమి ఫిలాసఫర్ని కాదు, సైకాలజిస్ట్ని కాదు. ఇక్కడ గమనించాలి, ప్రతి సమస్యకు పరిష్కారం ప్రభు దగ్గర ఉన్నది. ఇక్కడ యేసు ప్రభు ఈ గాలి ఎలా వచ్చింది, ఇంత భయంకరంగా ఎందుకు వచ్చింది, ఈ తుఫాను ఎలా లెగిసింది, సగం దూరం బాగానే వచ్చింది కదా, అసలు ఎందుకు వచ్చింది ఈ తుఫాను ఏంటి అసలు ఆలోచించట్లేదు. ఆయన అడిగిందల్లా ఏంటంటే, ఆయన ఒక ప్రశ్న ఇస్తాడు, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్, ఎక్కడయ్యా మీ విశ్వాసం, ఏది మీ విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, నువ్వు సమస్యలో ఉన్నా కూడా దేవుడికి పెద్ద ప్రాబ్లం కాదు. నీ సమస్య దేవునికి పెద్ద సమస్య కాదు. కావాల్సిందల్లా నీ విశ్వాసం. ఎందుకంటే నీ విశ్వాసంతో ఉంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళవలసిన అవసరమే లేదు. నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది. నీ విశ్వాసమే అంటే దేవుడు లేకుండా కాదు పిల్లలు. నీ విశ్వాసం అంటే ఎక్కడ? దేవుని మీద విశ్వాసం. నీకు దేవుని మీద విశ్వాసం ఉంటే ఆయన ఇచ్చిన అధికారాన్ని ఉపయోగిస్తావు. హల్లెలూయా. వీళ్ళ విశ్వాసం లేదు కాబట్టి దేవుడు ఇచ్చిన అధికారాన్ని మర్చిపోయారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఈరోజు నేను ప్రతి దానికి ప్రభు 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 అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కారణం ఏంటి తెలుసా? విశ్వాసం లేదు కాబట్టి. నువ్వు విశ్వాసం ఉంటే ఏం చేస్తావంటే, మోషేతోటి దేవుడు అంటాడు కదా, మోషే మొరపెడితే దేవుడు తిట్టి, మోషే ఎందుకు మొరపెడతావు, మరి ఏం చేయాలి ప్రభా, ఏమైంది నీ విశ్వాసం? అదే కర్రతో నువ్వు ఎర్ర సముద్ర నీటిని రక్తంగా మార్చి ఎన్ని అద్భుతాలు చేస్తావు. అదే కర్ర ఉంది కదా నీ చేతిలో, కర్రను చాపు సముద్రం వైపు 2 పాయలు అయిపోయింది. నీ అధికారాన్ని ఉపయోగించు. కాబట్టి విశ్వాసం కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే అధికారాన్ని ఉపయోగిస్తారు, అధికారంతో మాట్లాడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, వాక్యం వినాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మరి ఇప్పుడు ఏ పని చేయకుండా ఏం చేస్తామంటే, భోజనం చేసే టైంలో ఐస్ క్రీమ్ తింటే ఎట్లా ఉంటుంది? ఏ సమయంలో ఏది చేయాలి. వాక్యం విన్నప్పుడు ఏం చేయాలి? వాక్యం రిసీవ్ చేసుకోవాలి. ఎస్ దేవ నాతో మాట్లాడుతున్నావు కదా, వాక్యం విన. మనకున్న సమస్యలన్నీ కామెంట్ రూపంలో పెడతానంటుంటాం. నాకు ఈ సమస్య, ఆ సమస్య, దీనికోసం ప్రార్థన. ఇప్పుడు ఎవరు ప్రార్థన చేయరు. ప్రార్థించడానికి ఒక సమయం ఉంది, ప్రతి దానికి సమయం ఉంది. ఏ సమయంలో అది చేయి. మనం నిద్రపోయే సమయంలో మెలకుగా ఉంటాం, అందరు పని చేసుకుంటేనేమో నిద్రపోతుంటాం. ఇదే డిసిప్లిన్ లేకపోవడం వల్లే జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది అనమాట. ఎందుకు ఈ సమస్య వచ్చింది నాకు, ఎందుకు ఈ గందరగోళం వచ్చింది అదే అడుగుతున్నాడు. బాబు, మీలో ఉండవలసింది లేదు. మీకు ఇప్పుడు ఈ సమయంలో ఉండవలసిన విశ్వాసం అది లేదు. గందరగోళం ఉందంతా కూడా, అయోమయం ఉందంతా కూడా కదా. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది. అద్భుతంగా వర్తమానం సాగుతూ ఉన్నప్పుడు, వర్తమానం చెప్తూ ఉన్నప్పుడు చాలామంది ఏం సరే మా కోసం ప్రార్థన చేయండి, మాకు ఈ సమస్య, ఆ సమస్య. నీ సమస్యలు ఏంటంటే దేవుని వాక్యం వినకపోవడమే నీ సమస్య అనమాట. అందుకనే నీ సమస్య నిజంగా వినటం వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగితే అధికారాన్ని గుర్తిస్తావు, అధికారం గుర్తింది సమస్యతో మాట్లాడితే సాల్వ్ అయిపోతుంది. వింటున్నారా? వీళ్ళ సమస్య ఏంటంటే తుఫాను కాదు, సమస్య ఏంటంటే సముద్రం కాదు, సమస్య ఏంటంటే గందరగోళం. ఎందుకంటే విశ్వాసం లేదు. అదే అడుగుతున్నాడు. హలో మై డియర్ డిసైపుల్స్, నా శిష్యులారా, మీ విశ్వాసం ఎక్కడయ్యా? వింటున్నారా? మీ విశ్వాసం ఎక్కడున్నది? విశ్వాసం లేదు మీకు. కాబట్టి ఈ పడవని, ఈ బోటుని అది ముంచేద్ది. సర్వోన్నతుని దేవుడు ఉన్నటువంటి బోటును వచ్చి అది ముంచేద్దని నువ్వు దాన్ని నమ్మేశావు. అవిశ్వాసం అది. సమస్యను నమ్మా నువ్వు. సర్వోన్నతుని దేవుని పక్కన పెట్టుకున్నావు, ఆయన మీద నమ్మకం లేదు. దేవుని కలిగి ఉన్నావు, దేవునితో కలిసి ప్రయాణం చేస్తున్నావు, దేవుని వాక్యం నీలోనే ఉంది. ఆ బోట్లో వేసే ఉన్నాడు అంటే నీ జీవితం అనేటువంటి బోట్లో వేసే ఉన్నాడు, వాక్యం ఉంది అని తెలిసి నీకు. కానీ సమస్యకు భయపడిపోతున్నావు. కారణం ఏంటి తెలుసా? విశ్వాసం లేదు. ఏసై నీలో ఉన్నా కానీ నీలో ఉన్న ఏసైని నమ్మటం లేదు నువ్వు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలా జాగ్రత్తగా వినాలి. మీకు బాధ కలిగించుండొచ్చు మీ జీవితంలో. మరి నేను చెప్పేటువంటి మాటలు కొంచెం హృదయానికి చాలా ఇబ్బందికరంగా ఉండొచ్చు. కానీ మీరు వింటే ఖచ్చితంగా జీవితంలో ఊహించినటువంటి పరిణామాలను, ఊహించినటువంటి దేవుని కార్యాలను మీరు చూస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. పిల్లలు, ఇది చాలా అద్భుతమైన వర్తమానం. మరలా వినండి. మీ జీవితంలో గొప్ప కార్యాలు మీరు చూడగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వింటున్నారా? చాలా అద్భుతమైన మాటలు ఇవి.
కాబట్టి వీళ్ళ యొక్క సమస్య ఏంటంటే దేవుడు మీ సమస్య తుఫాను కాదు, గాలి కాదు, వరద కాదు, సముద్రం కాదు, ఇది అంత కాదు. దాని గందరగోళం ఎందుకు అవుతున్నారు? విశ్వాసం కలవాడు కలవరపడ్డా. మీరు ఎంత కలవరపడ్డారంటే ఏది? వేర్ ఇస్ యువర్ ఫెయిత్? ఎక్కడ మీ విశ్వాసం? ఎంత అద్భుతమైన ప్రశ్న, ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్న అమ్మ, వింటున్నారా? చాలా అద్భుతమైన ప్రశ్న వేశాడు దేవుడు. ఈరోజు నిన్ను అడుగుతున్నాడు దేవుడు, బ్రదర్ చాలా భయం వేస్తుంది. ఎందుకని? ఈ ఉద్యోగం వస్తుందో రాదో నాకు భయం వేస్తుంది, రేపు ఏమవుతుందో నాకు తెలియట్లేదు, భయం వేస్తుంది, ఈ ఒప్పేలా తీర్చాలి నాకు భయం వేస్తుంది. అయితే నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? ఎక్కడ నీ విశ్వాసం? నీ విశ్వాసం ఎక్కడ? హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? సమకూర్పునిస్తానంటున్నాడు, సమకూర్చి వారిని తిరిగి రప్పిస్తానంటున్నాడు. గమనించాలి, దేవుడి దగ్గరికి వస్తే నీకేది కావాలో అది ఇచ్చి పంపేసేసేటువంటి కదా మన దేవుడు. రక్షణ అనేటువంటి దాంట్లో నీ అప్పుల సమస్య నుంచి విడుదల ఉంటాయి. రక్షణ అనేటువంటి దానిలో నీ జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నది. ఈ సత్యాన్ని మీరు తెలుసుకుంటే అద్భుతమైన జీవితాన్ని జీవిస్తారు. నేను ముగిస్తున్నాను ఈ యొక్క వర్తమానం, దయచేసి మరలా వినండి. రక్షణ పొందామంటే ఏంటంటే నీ అప్పు నుంచి విడుదల పొందావు, సర్వ సమృద్ధి నువ్వు కలిగి జీవిస్తావు, చక్కటి మరి ప్రతి దాంట్లో ఆరోగ్యం కలిగి అన్ని సమృద్ధి అన్నమాట. జాబ్ వచ్చిందంటే ఏం చేస్తారు? శాలరీ ఇస్తారు. ఆ శాలరీలో హెచ్ఆర్ అంటే హౌస్ రెంట్ ఉంటుంది, నీ హెల్త్ సెక్యూర్ ఉంటుంది, అన్నీ కూడా మిక్స్ అనమాట. ఒక్కసారి జాబ్ వచ్చిందంటే. అలాగే నువ్వు ఒక్కసారి దేవుని సందులో రక్షణ పొందావంటే నీకు సర్వసమృద్ధి ఉంటుంది అనమాట. నీ శాపాల నుంచి విడుదల పొందావు, అలాగే నీ అప్పు నుంచి విడుదల పొందావు, నీ అనారోగ్యం నుంచి విడుదల, అన్నీ కూడా దేవుడు సమకూర్చి ఇచ్చినటువంటిది రక్షణ అంటే. కేవలం ఇది బాప్తిస్తం మాత్రం అనుకుంటా రక్షణ అంటే. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, హలో, నీకు సముద్రంలో సమస్య వచ్చిందా? నీ జీవితంలో సమస్య వచ్చిందా? తుఫాన్ వచ్చిందా? అది నేను ముంచేయాలని చూస్తుందా? అది నేను సర్వనాశనం చేయాలని చూస్తుందా? డోంట్ కేర్, నేను దాన్ని పట్టించుకోను. నాకు కావాల్సింది ఏం తెలుసా? నీ విశ్వాసం. నీ విశ్వాసం ముందు ఏ సమస్య అయినా తల వంచవలసిందే, ఏ అప్పు అయినా సరే తలదించవలసిందే, ఏదైనా సరే నీకు నమస్కారం చేయవలసిందే. ఎందుకంటే విశ్వాసం గల వారికి కొద్దివేమి ఉండదు అంటాడు. విశ్వాసం కలిగిన వాడు కలవరపడ్డావు. కాబట్టి నువ్వు సమస్యని, సముద్రాన్ని, తుఫాన్ చూస్తే నువ్వు కలవరపడుతున్నావంటే నీలో విశ్వాసం లేదు. హల్లెలూయా. అర్థమైందా? మీకు నా అప్పులు చూసి మీరు భయపడుతున్నారంటే విశ్వాసం లేదు. ఎందుకంటే మన దేవుడు, ఇప్పుడు నువ్వు స్కూల్లోనూ మీ పిల్లలు ఎవరికో 2 రూపాయలు అప్పు చేయడం అనుకోండి, వాడు భయపడుతున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? భయంగా ఉంటుంది వాడికి. ఇప్పుడైతే నా తండ్రి కోటీశ్వరుడు 2 రూపాయలు లెక్కేయండి అని చెప్పాలి. నాతో నాన్న వాడి దగ్గర 2 రూపాయలు తీసుకున్నాను నేను, మరి ఇచ్చేసేయాలి అంటే సరేరా అని 10 రూపాయలు ఇస్తారు లేదా? ఇది తండ్రికి నీకున్న సంబంధం నువ్వు తెలిసినప్పుడైతే, నీ విశ్వాసం, నీ నమ్మకం తండ్రితో కరెక్ట్గా ఉన్నట్లయితే ఏం చేస్తావు? నాన్న నాకు 1 కోటి రూపాయలు, 10 కోట్లు, 100 కోట్లు అప్పు ఉన్నది. దేవుడికి ఆఫ్టర్ అనమాట 1 రూపాయి కన్నా సమానం, రూపాయి కూడా కాదు, పైసలతో సమానం. నువ్వు తండ్రితో అటువంటి యాటిట్యూడ్ కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తాడు? తండ్రి చూసుకుంటాడు ఖచ్చితంగా. అది విశ్వాసం అంటేని, అది నమ్మకం అంటేని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అడుగుతున్నాడమ్మా నిన్నే, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? ఎక్కడ నీ విశ్వాసం? ప్రూఫ్ అనమాట. నాకు ఫోన్ చేసి చాలా మంది చెప్పేటమాట, చాలా భయం వేస్తుందండి, చాలా కలవరంగా ఉంది అంటే నాకు విశ్వాసం లేదండి అని సర్టిఫికేట్ పట్టుకొస్తున్నారు అన్నమాట అందరూ కూడా. నాకు విశ్వాసం లేదండి అనేటువంటి సర్టిఫికేట్ ఇస్తున్నట్టు అనమాట అంతా కూడా. కాబట్టి ఈరోజు ఈ యొక్క వర్తమానం చాలామంది జీవితాలకు ఉపయోగపడేటువంటి వర్తమానం. దయచేసి ఎవరు కూడా అజాగ్రత్తగా వినకూడదని చెప్పేసి ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. కలవరపడుతున్నారా? కలవరంతో నిండి ఉన్నారా? ప్రియులారా, గమనించాలి. మీ జీవితంలో మరి ఇటువంటి భయంకరమైన పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, కలవరపడడు. ఎవరంటండి? విశ్వాసం కలిగినటువంటి వాడు ఎప్పటికీ కూడా కలవరపడడంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ మాట్లాడుతున్నటువంటి మీరు చాలామంది మరి ఒకవేళ కలవరమైనటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసం కలిగిన వాడు కలవరపడడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హబక్కూకు రాసినటువంటి గ్రంథంలో మనం ఒక మాట చూద్దాం. హబక్కూకు 3:16లో శ్రమ దినము కొరకు కనిపెట్టవలసినది నా అంతరంగం కలవరపడుచున్నది. ఎవరు అంతరంగం అంటండి? ఆయన అంతరంగం కలవరపడుతుందంటండి, కలవరంతో నిండిపోయాడు అంటండి ఆయన. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నట్టు నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులు,
ఒకవేళ మీ జీవితంలో కలవరంతో నిండిపోయారా, సమస్యలతో నిండిపోయారా, దయచేసి దేవుని వైపు చూద్దాం మనం. ఎప్పుడైతే యెషయా గ్రంథం 28:16 చూద్దాం. యెషయా గ్రంథం 28:16 ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసినవాడు నేనే. అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైనటువంటి తలరాయి, బహు స్థిరమైనటువంటి పునాదిరాయి, మూలరాయి అన్నది. విశ్వసించువాడు కలవరపడ్డావు. వింటున్నారా? విశ్వసించేటువంటి వాడు కలవరపడ్డాడు. యెషయా 28:16. కాబట్టి ఈ రోజున ఒకవేళ మీరు కలవరపడుతున్నారంటే సర్టిఫికెట్ ఇస్తానమాట, విశ్వాసం లేదని. విశ్వసించువాడు కలవరపడ్డంటండి. ఏమా అన్న, నిజమే, నా జీవితంలో చాలా కలవరం ఉన్నది, చాలా ఆందోళన. ఎందుకంటే ఈ రోగం డాక్టర్ గారు పోదన్నారు, ఈ బిడ్డ స్వస్థత పొందడన్నారు, ఈ అప్పు నేను తీర్చలేనంటున్నారు, ఈ భర్త మారడంటున్నారు, ఈ బిడ్డకు ఉద్యోగం రాదంటున్నారు. ఇలాగా లోకమందరూ కూడా ఇలా చెప్తున్నారు. అసలు ఈ చదువుకున్న వాళ్ళకి పోస్టులు లేవంటున్నారు. ఏది నువ్వు విన్నా నమ్ముతున్నావు, నువ్వు కలవరపడుతున్నావు అంటే ఖచ్చితంగా విశ్వాసం లేదు. ఏదేమైనా పనుకోండి, ఏది ఎలా జరగనివ్వండి, నా దేవుడు మార్గం లేని చోట మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలు వెళ్తున్నటువంటి మార్గంలో సముద్రం ఎదురైనప్పుడు సముద్రంలో మార్గం ఎప్పుడైనా చూసారా? సముద్రంలో 6 నెలలు ఇప్పటి వరకు ఎప్పుడైనా చూసారా? కానీ దేవుడు చూపించాడు. సముద్రం మధ్యలో 6 నెలలు నడిపించాడంట దేవుడు. పేతురు గారు రాత్రంతా కూడా వల వేసాడు, చేపలు పట్టాడు, ఒక్క చేప పడలేదు. అదే ప్లేసు, అదే సముద్రం, అదే నెట్, అదే బోటు. కానీ దేవుడు ఏం చేశాడు? తీసుకెళ్ళాడు లేదా? కొత్త బోటు కాదు, కొత్త నెట్ కాదు, కొత్త ప్లేస్ కాదు, కొత్త సముద్రం కాదు. అదే ప్లేసు, అదే సముద్రం, అదే నెట్, అదే బోటు, కానీ విస్తారమైన చేపలు. కాబట్టి దేవుడు మాట చెప్పాడంటే లేనివి క్రియేట్ చేయబడతాయి. హల్లెలూయా. విశ్వాసం ఏం చేస్తుందంటే ఉన్నది లేనట్టుగాను, లేని ఉన్నట్టుగాను పలికేటువంటిదే విశ్వాసం. నీ బిడ్డకు జాబ్ లేదా? జాబ్ ఇచ్చినందుకు వందనాలు దేవా. నువ్వు అప్పుల్లో ఉన్నావా? ఐశ్వర్యవంతం చేసినందుకు వందనాలు దేవా. హల్లెలూయా. నువ్వు అప్పుల్లో ఉన్న వ్యక్తిగా చూసుకోకూడదు, ఐశ్వర్యవంతుడిగా చూసుకోవాలన్నమాట. అప్పులు తీరిపోయి ₹1 కూడా అప్పు లేనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నట్టు చూడగలగ. నువ్వు చూసిన దాన్ని నువ్వు పొందుకుంటావు, నువ్వు చూడలేని దాన్ని ఎప్పటికీ నీ జీవితంలో నువ్వు అనుభవించలేవు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ యొక్క వాక్యం సర్వనాశనంలో నుంచి మిమ్మల్ని సర్వ సమృద్ధిలోకి నడిపిస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను. బలపరచబడ్డారా? వాళ్ళు ఏమన్నారు? వచ్చింది దేవుడి దగ్గర వచ్చి, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఎస్, ఆయనకు చింత ఉంది కాబట్టి నేను నశించిపోతున్నా, నిన్ను వెతక రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పరలోక రాజ్యం విడిచిపెట్టకూడని భాగ్యం తెలిసి కూడా విడిచిపెట్టి నీ కోసం, నా కోసం వచ్చాడు. ఆయన యొక్క కృపను, ప్రేమను మనం గుర్తిందాం. మరి ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచాడని చెప్పి నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి మాట విన్నట్లయితే ఏమొస్తుంది అంటే, వినుట వలన విశ్వాసం వస్తుంది. వినుట వలన, వినని ఎడల శాపాలు వస్తాయి. వినుటే విశ్వాసం, విశ్వాసం ద్వారా నీ అధికారాన్ని గుర్తిస్తావు, నీ జీవితంలో శాపాలను పొందుకుంటావు. కాబట్టి సోమరితనం ఉంటే సర్వనాశనం జరుగుతుంది అనమాట. కాబట్టి ప్యాసివ్ యాటిట్యూడ్ ఉండొద్దు. శోధనలు వస్తానే సరే అట్లా అంతా అయిపోతాయి, ఇలా కాదు. పోరాడాలన్నమాట, పోరాడే ప్రతిమ కలిగి ఉండాలన్నమాట, ఫైటింగ్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి. ఇక్కడ శిష్యుని దేవుడు అంత గందరగోళం కూడా వాడి నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఒకటి ఏంటది? విశ్వాసం. నువ్వే పరిస్థితిలో ఉన్నా, నువ్వు అప్పుల్లో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, ప్రతి బంధకాల్లో నువ్వు ఉన్నా, దాని నుంచి విడిపించేది నీ విశ్వాసమే. కాబట్టి విశ్వాసం కలిగి ఉన్నావా? లేనట్లయితే విను. యేసుక్రీస్తు ప్రభువుని గురించి వింటూ ఉంటే విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసం ద్వారా ప్రతి సమస్య నుంచి నువ్వు ఈజీగా బయటపడగలుగుతావు. అటువంటి భాగ్యం ఈ మాటలు వించిన వారు దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్. స్తోత్రం దేవా, ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడవు. ఎందరైతే విన్నారో వారి విశ్వాసంలో బలపడి ప్రతి సమస్య నుంచి విడుదల పొందిన కృప చూపించమని యేసు నామములో ప్రార్థించిన మీ పొందుకుని పరమ తండ్రి. ఆమేన్.